అసలు వెజిటబుల్సే తినని పిల్లలతో వెజిటబుల్ పాస్తా ఎలా తినిపించాలో ఈ రెసిపీ చూసి నేర్చుకోండి. సో ఈరోజు కథ వచ్చేసి ఒక మంచి నీతి కథ, కోతి రొట్టె. అనగనగా ఒక ఊరిలో 2 కోతులు ఉండేవంట. అవి చెట్టు మీద కూర్చోన్నప్పుడు వాటికి ఒక రొట్టె కనపడిందంట. సరే ఈ రొట్టె కనపడింది, ఇద్దరం చెరిసగం పంచుకుంటే అనుకుందంట. కానీ దగ్గరికి వెళ్ళి ఆ రొట్టె తీసుకోగానే, అబ్బా ఈ రొట్టె ఎంత బాగుంది, అసలు ఆ కోతికి ఎందుకు ఇవ్వాలి, ఈ కోతికి ఎందుకు ఇవ్వాలని పంచుకునేటప్పుడు గొడవలు మొదలయ్యాయంట. లేదు ఫస్ట్ నేను చూశానని రొట్టె మొత్తం నాకు కావాలని, లేదు ఆ రొట్టె ఫస్ట్ నేను తీసుకున్నాను కాబట్టి అది మొత్తం నాకే కావాలని ఇద్దరు కొట్టుకోవడం మొదలుపెట్టాయంట. సరే న్యాయం కోసం ఒక నక్క దగ్గరికి వెళ్ళాయంట. ఆ నక్క ఏం చేసింది, అసలు ఇంత బాగున్న రొట్టెని వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మొత్తం నేనే తింటే పోలా అని మనసులో అనుకొని కుట్ర పన్నిందంట. సరే ఒక త్రాసు తీసుకురండి అని చెప్పి ఆ ఒక రొట్టెని 2 ముక్కలుగా చేసి త్రాసులో పెట్టిందండి. ఇందులో తక్కువ ఉందని అందులో తినడం, అందులో ఎక్కువైందని ఇందులో తినడం, తీరా చూసేటప్పటికి మొత్తం రొట్టె తినేసిందంట. మాకు రొట్టె లేదని నోరు వెళ్ళబెట్టుకొని కోతులు చూసాయంట. సో ఇందులో మనకు అర్థమైన నీతి ఏంటి, అత్యాశకి పోతే ఏది ఉండదు, ఆలోచించి ఏదైనా పని చేయాలి అని. పిల్లలు ఏదైనా తిననప్పుడు ఎలా చేసి పెడితే తింటారో అని ఆలోచించి అలా మనం వంట చేస్తే వర్కౌట్ అవుతుంది.